పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 1% అదనంగా జీఎస్టీ పెంచుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్. సంపద సృష్టించడం అంటే పన్నులు పెంచేయడమేనా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉరితాళ్లు అని ఈనాడులో రాశారని, ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వచ్చేశాయని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రవర్తిస్తారని ధ్వజమెత్తారు మార్గాని భరత్. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి? అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడి విరగొట్టారు. బాదుడే బాదుడు కిందన రేట్లు బాది, ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి. మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల? దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నారండి. ఆయన చెప్తా ఉన్నాడు, విజయవాడ వరదలు వచ్చినాయి, అతలాకుతలం అయిపోయినాయి, దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా 1% ట్యాక్స్ కట్టాలి. మరి ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు తమరి తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు. మరి ఏం చేశారు అమరావతి మోడల్?